నేటి సమాజంలో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు అనే పరిస్థితి దాపరించింది. ఒక యువతి కొత్త పీరియడ్పై పాత పీరియడ్ని ఉసుగొలిపి కత్తితో దాడి చేపించినట్టు పోలీసుల సమాచారం. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తిరుపతి తూర్పు స్టేషన్ సిఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటపల్లికి చెందిన లోకేష్ తిరుపతిలో పారామెడికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సులూరుపేటకు చెందిన శాస్త్ర విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో పడ్డాడు. శనివారం సినిమాకు వెళ్దామని యువతి వారిద్దరికి టికెట్ బుక్ చేసింది. లోకేష్ హాస్టల్ నుంచి బైక్పై థియేటర్కు రాగా ఆమె ఆటోలో వచ్చింది. ఇద్దరు తమ సీట్లో కూర్చున్నారు. కాసేపటికి తిరుపతి జిల్లా తడా మండలం అండుగొండాలకు చెందిన కార్తీక్ ముందు వరుసలో ఉన్న లోకేష్ పొత్తికడుపై కత్తితో పొడిచాడు. వెంటనే కార్తిక్ యువతి థియేటర్ నుంచి బయటపడి బైక్పై పారిపోయారు. ఈలోగే లోకేష్ వాష్రూమ్కి వెళ్ళి గాయాన్ని కడుక్కుంటుండగా థియేటర్ సిబ్బంది గుర్తించి రియా ఆసుపత్రికి తరలించారు. తనపై దాడిని దాచిపెట్టిన లోకేష్ కింద పడడంతో గాయమైందని చెప్పాడు. చివరకు పోలీసులు ఇది హత్యాయత్నం కేసుగా దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి వ్యూహం ప్రకారమే ఆ యువకుడిని సినిమా థియేటర్ రప్పించి ప్రియుడి చేత కత్తితో దాడి చేపించినట్లు పోలీసుల సమాచారం. ఇలాంటి నేటి మాయా ప్రపంచంలో ఏది ప్రేమో ఏది అబద్ధమో ఏది నిజమో తెలియని పరిస్థితుల్లో యువత ముందుకెళ్తుంది. 10వ తరగతి వరకు చదువుకున్న కార్తిక్ ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. అతనితో ఆమె నిత్యం ఫోన్లో మాట్లాడుతూనే మరోపక్క క్లాస్మేట్ అయిన లోకేష్తో చనువుగా ప్రవర్తించేదని, పైగా ఒకరి విషయాలు మరొకరితో పంచుకుంటుండేదని, దీంతో వారి మధ్య కక్షలు పెరిగాయని పోలీసుల సమాచారం. శుక్రవారం కార్తిక్ తిరుపతికి రాగా ఇద్దరు కలిసి లోకేష్పై దాడికి పథకం రచించారు. సినిమాకి వెళ్దామని చెప్పి లోకేష్కు తనకు ముందు వరుసలో కార్తిక్ వెనక వరుసలో వచ్చేలా ఆమె సినిమా టికెట్లను బుక్ చేసింది. దాడి తర్వాత ప్రేమికులిద్దరూ బైక్పై శ్రీకాళహస్తి వైపు వెళ్ళిపోయినట్లు పోలీసుల సమాచారం. కాబట్టి మిత్రులారా, ప్రేమలో పడే ముందు కాస్త ఆలోచించండి. తస్మాత్ జాగ్రత్త.